సహచర మీడియాకు యాజమాన్యానికి నా నమస్కారాలు. 79లో వనస్థలిపురం కాలనీ ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో 60% పార్కుల కొరకు వదిలివేయడం జరిగింది. అయితే 42 సంవత్సరాల నుంచి మేము వనస్థలిపురంలో ఉంటున్నాము. మేము వచ్చేటప్పటికి మా ఇంటి ముందు ఒక పార్కు ప్లేస్ ఉండేది. దాంట్లో ఒక చివరికి రాగి చెట్టు వేప చెట్టు కలిసిన ఒక పెద్ద వృక్షం ఉండేది. దాన్ని ఈ మధ్యల కాలంలో గుడి ప్రెసిడెంట్ అయిన శాంతకుమార్ దాన్ని కొట్టివేయడం జరిగింది. వర్షాకాలము వచ్చింది కాబట్టి దాని కొమ్మలన్నీ భక్తుల మీద పడతాయని ఉద్దేశంతో ఆయన ఫారెస్ట్ వాళ్ళతోటి ఒక స్టాంప్ వేయించుకొని ఎంక్వైరీ కూడా జరగకుండా దాన్ని 30 వంతు చెట్టును నరికివేయడం జరిగింది. అయితే మిగిలినది నేను వ్యతిరేకిస్తూ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఫోన్ చేసి, ఏంటండి 100 సంవత్సరాల చెట్టును ఎట్లా మీరు పర్మిషన్ ఇచ్చారు? పర్యావరణాన్ని రక్షించాలి, మీరే చెట్లకు పెంచడానికి ప్రోత్సహించాలి, కానీ చెట్లు నరుకుతుంటే మీరు చూస్తూ ఉండడం అనేది మంచిది కాదండి అని ఫోన్ చేసి వెంటనే ఇప్పటికైనా ఉన్న ఆ చెట్టును కాపాడాలని నేను ప్రాధేయపడితే వెంటనే వాళ్ళు వచ్చి పావంతు ఆ వృక్షాన్ని ఆపగలిగిండ్రు. ఇక ముందు కూడా కొట్టకుండా దాన్ని పరిరక్షించే బాధ్యత గుడి వాళ్ళదే అని నా ముందర చెప్పి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఉండే వాళ్ళని అందరినీ అడిగిన, ఇంత పెద్ద చెట్టును కొడుతుంటే మీరు ఎందుకు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు అని అడిగితే, వాళ్ళు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి పర్మిషన్ తీసుకున్నారు, అందుకనే తీసుకున్నామని చెప్పడంతో మేము సైలెంట్ అయిపోయినాము. అట్లెట్లా పర్మిషన్ ఇచ్చిండ్రు అని మాకు కూడా అనుమానం వచ్చింది. అయినా కూడా మేమేం చేయలేకపోయినాము. ఆయన దుర్భాషలు ఆడడంతో గమ్మున ఊరుకున్నాము అని చెప్పడం జరిగింది. అయితే విషయం ఏంటంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళని కూడా మేము అడిగితే జస్ట్ మేము దానికి లెటర్ కొమ్మలు అన్నీ ఇరిగి పడుతున్నాయి భక్తుల మీద అని చెప్పడంతో మేము పర్మిషన్ ఇచ్చినాం కానీ ఎంక్వైరీ చేయలేదు. ఫీల్డ్ ఎంక్వైరీ చేసిన తర్వాత మాత్రమే ఎవరైనా కొట్టడానికి వీలు ఉంటుంది, కానీ అలాంటిది ఏమి జరగలేదు అక్కడ అని చెప్పారు. ఆ తర్వాత ఏంటంటే ఆయన ప్రయత్నం 3 అక్కడ గుళ్ళు లేవు ఇంతకుముందు, ఓన్లీ పార్క్ ప్లేస్. ఆ పార్క్ ప్లేస్లో ఈ పెద్ద వృక్షం దగ్గర ఆంజనేయ స్వామి ముఖ కవలికలతోటి ఒక బండరాయి ఉండేది. దాన్నే గుడిగా మార్చారు. ఆ తర్వాత శివాలయము, తర్వాత అమ్మవారి గుడి, 3 గుళ్ళు ఏర్పాటైనాయి. ఆ 3 గుళ్ళకు ప్రెసిడెంట్ ఆయన. ఈ 3 గుళ్ళు కూడా గణేష్ టెంపుల్ దగ్గర ఉండే గుళ్ళు అన్నిటినీ ఒక దాని కిందికి తీసుకురావడం ఎట్లా జరిగిందో ఆ రకంగానే ఇక్కడుండే గుళ్ళు కూడా తీసుకురావాలనే ఉద్దేశంతో ఆ పచ్చని చెట్టును, ఆహ్లాదకరంగా ఉండే ఆ చెట్టును, ఆక్సిజన్ ఇచ్చే చెట్టును ఆయన నరికివేయడం జరిగింది. ఎందుకు అనంటే ఆయనకు మొదటి నుంచి దురుద్దేశంతో ఆ 3 గుళ్ళని ఏకం చేయాలి, ఆయన అక్కడ ఏదో చేసిందని చెప్పుకోవాలి, భక్తుల నుంచి విరాళాలు వసూలు చేయాలి, ఎప్పటికప్పుడు ఏదో ఒక పని పెట్టుకొని అక్కడ ఉండే శాంతకుమారు భక్తుల నుంచి విపరీతంగా విరాళాలు వసూలు చేయడము, గుళ్ళో ఇలాంటి కార్యక్రమాలు చేయడము, పర్యావరణాన్ని పూర్తిగా నాశనం చేయడము, పార్కు ప్లేస్ను కూడా ఆక్యుపై చేసి గుడి కొరకు ఆక్యుపై చేసి పార్కును డెవలప్ కానియకుండా హార్టికల్చర్ వాళ్ళు వచ్చి కొలతలు తీసుకొని పోయినాక కూడా వాళ్ళని బెదిరించి వెనుకకు పంపడం జరిగింది. ఈ గుడికి సంబంధించి ఒక పార్క్ ప్లేసు, వెహికల్ పార్కింగ్ ప్లేస్ అనేది రిక్వెస్ట్ చేయడంతో వదలడం జరిగింది. దాంట్లో కూడా ఇల్లీగల్గా
ఒక కమ్యూనిటీ హాల్ కట్టి దాన్ని కమర్షియల్గా మార్చి రెంట్స్ వసూలు చేసుకుంటూ ఆయన గుడి మీద ఇలాంటి అకృత్యాలన్నీ చేస్తూ ఇక్కడ ఉండే స్థానికంగా ఉండే వాళ్ళందరినీ బెదిరిస్తూ ఆయన ఇలాంటి చర్యలు చేస్తూ ఉన్నాడు. అయితే ముఖ్యంగా ఏంటంటే స్థానికంగా ఉండే వాళ్ళు వ్యతిరేకించడం ఏంటి అని అంటే గుళ్ళో 3 గుళ్ళు అనుసంధానం చేయాల్సిన అవసరం లేదు. పచ్చని చెట్టు కొట్టి రేకులు వేస్తే మునుముందు ఆ రేకులు గాలికి ఎగిరిపోయి మా ఇండ్ల మీద పడే అవకాశం ఉంది అనేది ఒకటి. రెండవది ఏంటంటే బాగా వర్షం పడితే ఆ రేకుల మీద వర్షం పడడంతో శబ్దం వస్తుంది. ఆ శబ్దాలు కూడా మాకు డిస్టర్బెన్స్గా ఉంటాయి. అది కూడా కాకుండా న్యాచురల్గా ఉండే వాతావరణాన్ని అంతా చెడగొట్టి రేకులేసి ఉన్న చెట్టును నరికేసి ఆక్సిజన్ లేకుండా పర్యావరణాన్ని అంతా కూడా ఆయన డిస్టర్బ్ చేస్తున్నాడు అనేది ఇక స్థానికంగా ఉండే కాలనీ వాసుల అభియోగం. కాబట్టి మీరందరూ కూడా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మొదటగా ఈ కాలనీ ఏర్పడ్డప్పుడు ఇది పార్కు ప్లేసు, గుడి ఇది కాదు. అక్కడ ఆ పార్కు ప్లేసులోనే ఈ చెట్టు ఉంది, పెద్ద వృక్షం ఉంది. అది 100 సంవత్సరాలని ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్తున్నారు. అంతేకాకుండా స్థానికంగానే కాదు అందరూ కూడా వ్యతిరేకిస్తున్నారు ఈ చెట్టు కొట్టడంతో. పర్యావరణం ఎంత దెబ్బతింటుంది. ఈ చుట్టుపక్కల వాళ్ళందరికీ ఆక్సిజన్ ఇచ్చే చెట్టు, పచ్చదనాన్ని పర్యావరణాన్ని అన్నిటినీ కాపాడే ఈ చెట్టును కొట్టివేయడం అనేది అందరూ నిరసిస్తున్నారు. అందరికీ అప్లికేషన్స్ పెట్టుకొని మేము దీనికి ఎగెనిస్ట్గా ఎంత దూరము అయినా పోరాడడానికి సిద్ధమని వ్యక్తపరుస్తున్నారు. దీన్ని ముందుకు తీసుకుపోవాలని మేము కూడా ప్రయత్నం చేస్తున్నాము.